హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఆచార్య చాణక్యుడు మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను మనకి తెలియజేశాడు. అయితే చాణక్యుడి ప్రకారం 4 ఇళ్ళు ఎప్పుడు కూడా పేదరికంలోనే మగ్గుతాయట. మరి ఇలాంటి 4 ఇళ్ళు చాణక్య నీతిలో మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ప్రస్తావించబడ్డాయి. అయితే ఏది మంచి, ఏది చెడు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు వంటి ఎన్నో విషయాలు కూడా మనం చాణక్య నీతిలో అయితే తెలుసుకోవచ్చు. ఆచార్య చాణక్యుడు గొప్ప దౌత్యవేత్త, అలాగే ఆర్థికవేత్త. ఈయనకి రాజకీయ శాస్త్రంలో మంచి ప్రావీణ్యం కూడా ఉంది. ఆచార్య చాణక్యుడికి ప్రావీణ్యం సాధించలేని రంగం అంటూ ఏదీ లేదు. నిజమే కదండి. అలాగే ఆయన మనకు అందించిన జ్ఞానం ఎప్పటికీ కూడా ప్రజలకు సన్మార్గం చూపించేందుకు సహాయపడుతూ వస్తోంది. ఇప్పటికీ కూడా ఆయన సూత్రాలను పాటించే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆచార్య చాణక్యుడు తన నీతిలో మన నిజ జీవితంలోని ప్రతి అంశాన్ని వివరంగా చెప్పాడు. ఈ విధానాల ప్రకారం అయితే లక్ష్మీదేవి కొన్ని ఇళ్లల్లో ఎప్పుడు కూడా నివసించదు. ఈ ఇళ్ళు ఎప్పుడు కూడా పేదరికంలోనే ఉంటాయి. అసలు ఏ ఇంట్లో డబ్బు నిలవదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే కొందరి ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదు అని ఆచార్య చాణక్యుడు అన్నాడు. కుటుంబ సభ్యులు ఎప్పుడు తమతో తాము ఎప్పుడు కోట్లాడుకోవడం, అనవసరంగా ఒకరినొకరు తిట్టుకోవడం, నిందించుకోవడం చేసే వాళ్ళ ఇంట్లో డబ్బు నిలవదు. గుర్తుపెట్టుకోండి. మరి ఇలాంటి ఇంట్లో ఎప్పుడూ కూడా పేదరికం, దుఃఖం, ఏడుపులు ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు జీవితాంతం పేదవాళ్ళుగానే ఉండాల్సి వస్తుంది. అయితే చాణక్య నీతి ప్రకారం పరిశుభ్రత లేని ఇంట్లో కూడా లక్ష్మీదేవి నివసించదు. ఇదైతే మన పెద్దల కాలం నుంచి పరిశుభ్రత అనేది ఉండాలి అని పెద్దల కాలం నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ విషయాన్ని పురాణాల్లో కూడా ప్రస్తావించారు. మీకు తెలుసా? అయితే ఎవరి ఇళ్ళైతే పరిశుభ్రంగా ఉంటుందో అలాంటి ఇంట్లోనే లక్ష్మీదేవి నివసిస్తుంది. ఇక డబ్బుకు ఏ కొదవ ఉండదు. మీ ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించాలనుకుంటే మీ ఇంటిని కూడా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచండి. గుర్తుపెట్టుకోండి, ఆచార్య చాణక్యుడి ప్రకారం వంటగది కూడా నీట్గా పరిశుభ్రంగా ఉండాలి. కానీ కొంతమంది తినేసిన పాత్రలను అలాగే ఉంచుతారు. ఒకేసారి సాయంత్రం శుభ్రం చేసుకుంటారు. కానీ ఇలాంటి ఇంట్లో పాత్రలను పరిశుభ్రంగా ఉంచుకొని వ్యక్తులు ఎప్పుడూ పేదరికంలోనే ఉండాల్సి వస్తుంది. ఉంచుకోకుండా పరిశుభ్రంగా ఎక్కడి చెత్త అక్కడ వేసిన వాళ్ళు ఇంట్లో దరిద్రం అలానే తాండవిస్తూ ఉంటుంది. అయితే నిజానికి వంటగదిని చెత్తా చెదారంతో ఉంచడం వల్ల అన్నపూర్ణాదేవికి ఆగ్రహం వస్తుంది. దీంతో మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత అనేది ఉంటుంది. అందుకే వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండండి. అయితే ఆచార్య చాణక్యుడి నీతి ప్రకారం స్త్రీలను, పెద్దలను, పండితులను గౌరవించని ఇంట్లో సుఖ సంతోషాలనేవి ఎప్పటికీ ఉండవు. ఇలాంటి ఇంట్లో పేదరికం కమ్ముకుంటూనే ఉంటుంది. అయితే ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నివసించదు. ఇలాంటి ఇంట్లో ఎంత డబ్బు సంపాదించినా కూడా పేదరికం ఉంటుంది. ఆర్థిక కష్టాలు కూడా ఎప్పుడు అలానే వస్తూనే ఉంటాయి. ఇక ఎంత కష్టపడి సంపాదించినా కూడా ఈ ఇంట్లో అస్సలు డబ్బు అనేది నిలవదు. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. మరి ఇలాంటి ఇళ్లల్లో అయితే దరిద్రం, లక్ష్మీదేవి రాకుండా ఉండడం, దరిద్రం తాండవించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.